నేను సీఎంగా ఉన్నప్పుడు అది చేశా ఇది చేశా ఆ వర్గాలకు గుర్తింపునిచ్చా ఈ ప్రజలను ఆదుకున్నానని పదే పదే చెప్పారు చంద్రబాబు. అన్ని మాటలే తప్ప చేతలేవు. 40 ఏళ్ల రాజకీయ అనుభవం, 14 ఏళ్లు సీఎంగా పనిచేసిన చంద్రబాబు సాధించలేని ప్రగతి, సంక్షేమ అభివృద్ధి 58 నెలల కాలంలో వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఎలా సాధించారు? చెప్పిందే చేస్తాను, చేసేదే చెబుతాను అని చెప్పే జగన్ పాలనలో ఏ వర్గాల ప్రజలు ఎలా అభివృద్ధి చెందారో తిరుపతి జిల్లాలోని ప్రజలను అడిగి తెలుసుకుందాం. చంద్రబాబు పాలనలో మాకెలాంటి గుర్తింపు, ఆదరణ లేదని గుర్తు చేసుకున్నారు మైనార్టీలు. ఇన్నాళ్లకు సీఎం వైఎస్ జగన్ వల్ల మా జీవితాల్లో మార్పు వచ్చిందని సంబరపడుతున్నారు. సంక్షేమ పథకాలు మా బతుకుల్లో వెలుగులు నింపాయంటున్నారు. డైరెక్ట్గా అకౌంట్ పడుతుంది, తీసిపోయి కాలేజీలో కట్టేస్తున్నాము. బాగా మా పాప డిగ్రీ లాస్ట్ పాప మ్యారేజ్ అయింది ఈ మధ్య. ఫైనల్ ఇయర్ చదువుతూ ఉంది పాప. మా పాపకు అన్నీ పడ్డాయి, చదువుకునింది. మ్యారేజ్ తోఫా కూడా 1,00,000 రూపాయలు పడింది. అంతకుముందు ఏంటంటే షాదీ తోఫా పెట్టారు ఆయన ఏమో చంద్రబాబు నాయుడు గారు, 50,000 పెట్టున్నారు. ఆ 50,000 తీసుకున్న దానికి 3,500 లంచం ఇచ్చి తీసుకున్నాం. అది ఇప్పుడు ఏమి రూపాయి లేదు కదా సార్. డైరెక్ట్గా మా అకౌంట్లోని పాప అకౌంట్లో కానీ తల్లి అకౌంట్లో కానీ పడిపోతుంది. మనం పోయి డ్రా చేసి తెచ్చుకుంటాం. చాలా గొప్పగా పనిచేస్తుంది. ఇంట్లో కూర్చున్నా కూడా మాకు పెన్షన్ అందిస్తున్నారు. టయానికి బియ్యం రైస్ అందుతుంది, పెన్షన్లు అందుతున్నాయి. చదువుకి అమ్మఒడి పథకం కింద పోయినసారి 13,000 పడ్డాయి. ప్రతి సంవత్సరం పడతానే ఉన్నాయి. ఏళ్ల తరబడి ఇరుకు ఇళ్లల్లో సరైన సౌకర్యాలు లేని చోట నివాసమున్న మాకు ఇప్పుడు జగనన్న కాలనీల్లో సొంతిల్లు రావడం సంతోషంగా ఉందంటున్నారు. సొంత ఇల్లు లేదు, ఇప్పుడు ఖాళీ స్థలం వచ్చింది. ఖాళీ స్థలం కూడా ఇచ్చున్నారు జగన్ సారు. ఇప్పుడు జగన్ సార్ వచ్చినాక అంతా మాకు బాగానే ఉంది, అన్ని సౌకర్యాలు ఉన్నాయి మాకు. కరోనా వంటి క్లిష్ట సమయాల్లో కూడా సంక్షేమ పథకాలను కొనసాగిస్తూ మాకు చేయూతనివ్వడం వల్లే ఈ రోజు మేము ఈ స్థాయిలో ఉన్నామని వీరంతా చెబుతున్నారు. మాకు బాగున్నది అనుకూలంగా. ఆ డబ్బు పెట్టుకొని షాప్ పెట్టుకున్నాము. అది కూడా కాకుండా బ్యాంకులో లోన్ ఇచ్చినారు. ఈ డబ్బు చాలక ఆ డబ్బు కూడా పెట్టుకొని దానికి బాగా కట్టుకుంటున్నాం మేము. ఈ సరుకులు తెచ్చుకుంటూ అమ్ముకుంటా ఉన్నాం. బాగా జరుగుతున్నది మాకు ఈ ప్రభుత్వంలో. నాకు చేయుత డబ్బులు వచ్చాయి, ఆసరా వచ్చింది, 3,000 రూపాయలు పింఛన్ వచ్చింది, 2,00,000 రూపాయలు బ్యాంకు రుణం తీసుకున్నాను. అవన్నీ నాకు అందించాడు. మాకు అందరూ సౌకర్యంగా చేస్తున్నారు. తలుపు తట్టి పింఛన్ ఇస్తున్నాడు. అంతకంటే మాకు ఇంకేం కావాలా? ఇంటింటికి వచ్చి బియ్యం ఇస్తున్నాడు. ఇంకేం కావాలా? కందిపప్పు, చక్కెర అన్నీ ఇస్తున్నాడు. అవినీతి రహిత సంక్షేమ పాలన అందించిన జగన్ కి రుణపడి ఉంటామంటున్నారు ఈ పేదలంతా.